23వ తేదీ నిన్నటి రోజు సాయంత్రం రాయలసీమ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటికి విదేశీ నిధులకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడం అనేటువంటిది జిల్లా ప్రజలు చేసినటువంటి పోరాటానికి ఇదొక విజయం. దీనివల్ల మరో 5 ఏళ్ల పాటు ఆర్డిటి జిల్లాలో సేవలు అందించడానికి అవకాశం రావడం ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చాలా మూర్ఖంగా ఆర్డిటికి విదేశీ నిధులు రావడాన్ని ఆపివేయడం అనేటువంటి దాని పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు ఉద్యమించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. కళ్యాణదుర్గం ఆ ప్రాంతంలో కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పాదయాత్ర నిర్వహించడం, ఈ పాదయాత్రలో కూడా జిల్లా నాయకత్వం అంతా కూడా పాల్గొనడం, అదేవిధంగా ఉరవకొండ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా ఇతర రూపాల్లో పోరాటం చేయడం, జిల్లా స్థాయిలో కూడా ఎస్సీ ఎస్టీ ఇతర ప్రజా సంఘాలు వేల సంఖ్యలో ఉద్యమించడం, కలెక్టరేట్ దిగ్బంధం లాంటి కార్యక్రమాలతో ఈరోజు ప్రభుత్వం కదిలి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తీసుకురావడంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు కూడా విజయం సాధించడం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కూడా మరి 1,00,000 సంతకాల సేకరణ కూడా ప్రైమ్ మినిస్టర్ పంపాలా, ఆర్డిటిని సేవ్ ఆర్డిటి అనే పేరు మీద సేకరించడం అనే కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టింది. ఇదే సందర్భంలో మొన్నటి రోజు కూడా మా మాజీ ఎంపీ రంగయ్య గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇతర నాయకులంతా కూడా కలిసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కూడా ఈరోజు ఈ యొక్క ఆర్డిటి సేవ్ అనేటువంటి ఉద్యమం విజయవంతం కావడానికి కారణమైంది. ఏమైనా కూడా ఇది ప్రజా విజయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన తీవ్ర ఒత్తిడి తీసుకురాగలిగాం. ఈ ఒత్తిడి ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కదిలాయనేటువంటిది ఇది గుర్తించాల్సినటువంటి విషయం.